ఈ నెల 12 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు. బీసీ రిజర్వేషన్ బిల్లు, ఎస్సీ వర్గీకరణ అమలుపై 15న ప్రకటన, 17, 18న చర్చ, 19 లేదా 20 తేదీల్లో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం. ఈ నెల 17న ఏపీ కేబినెట్ భేటీ, అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బిల్లులను ఆమోదించే అవకాశం. అమరావతిలో కేబినెట్ సబ్ కమిటీ సమావేశం, 13 మందికి భూ కేటాయింపులు రద్దు, 31 మందికి కొనసాగించాలని నిర్ణయం. జీతభత్యాలు తీసుకుంటూ పని చేయనిది బీఆర్ఎస్ చీఫ్ ఒక్కరే. అప్పులు తప్పులు తప్ప కేటీఆర్ చేసిందేమీ లేదన్న సీఎం రేవంత్. వాటిని సవరించడానికే సమయం సరిపోతుందని కామెంట్. టీడీఆర్ పేరుతో కుంభకోణానికి సీఎం రేవంత్ తెరలేపారు. రియల్టర్లకు లబ్ధి చేకూర్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందన్న కేటీఆర్. ముఖ్యమంత్రి బీజేపీకి కోవట్టుగా పనిచేస్తున్నారని ఫైర్. క్యాట్ను ఆశ్రయించిన అభిషేక్ మహాంతి తనను తెలంగాణకు కేటాయించాలని వినతి పత్రం సమర్పణ. గ్రూప్ 1 ప్రాథమిక మార్కుల ప్రకటన, 24 వరకు రీకౌంటింగ్కు అవకాశం, ఆ తర్వాతే జనరల్ ర్యాంకుల జాబితా విడుదల. ఏలూరు జిల్లా రామచంద్రాపురంలో విషాదం. ప్రసాద్ సీడ్స్ మొక్కజొన్న ఫ్యాక్టరీ మిషన్లో పడి వ్యక్తి మృతి. ఫ్యాక్టరీ వద్ద ఆందోళన చేసిన మృతుడి బంధువులు. ఓటరు జాబితాలో వ్యత్యాసాలపై పార్లమెంట్లో చర్చకు కాంగ్రెస్ పట్టు. మహారాష్ట్ర సహా దేశవ్యాప్తంగా ఓటర్ లిస్టులో ఆరోపణలు వస్తున్నాయన్న రాహుల్. ఎన్నికల సంఘం అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. లలిత్ మోడీకి గట్టి షాక్. 102 పౌరసత్వం రద్దు.